తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఎవరైతే లిక్కర్ కేసులో కీలకులు అరెస్ట్ అయి ఉన్నారు, ఓఎస్డీ గారు కానీ లేకపోతే ధనంజయ రెడ్డి గారు కానీ, సండే రోజు బెయిల్ రాగానే మళ్ళీ మండే ఏదైతే నిన్న ఉందో ఎమ్మటే మళ్ళీ డ్యూటీకి స్టార్ట్ అయిపోయారు సార్. ఇది ఎట్లా చూడాలి? అంటే జగన్ గారికి బలం ఎంతవరకు వచ్చిందండి? ఒకటి, కృష్ణమోహన్ రెడ్డి గారు రిటైర్డ్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసరు. ధనంజయ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. బేసిక్గా ధనంజయ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సెక్రటరీగా కీలక పాత్ర ఇచ్చారు. ఓఎస్డీగా కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పార్టీ ఉన్నప్పుడు కీలక పాత్రలో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినారు, ఇప్పుడు బయటకు వచ్చారు. సాధారణంగా ఒక దశ వరకు అరెస్టులు, ఒక దశ వరకు కేసుల వరకు ఎవరైనా కానీ అది ఒక ఫ్యాషన్గా మారిపోయి అది ఒక నిరంతర కార్యక్రమంగా మారిపోతే భయపడే వాళ్ళు కాస్త బలవంతులు అవుతారు, కసి పెంచుకుంటారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఆఫీసరు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు లిక్కర్ కేసులో సిట్ కానీ సిఐడి చేస్తున్న ఆరోపణలు తప్పు ఒప్పు నేను అన్నాను, అది కోర్టు చెప్పాలి. బట్ వ్యవహరించిన తీరు చూస్తే మాత్రం కొన్ని రోజులు పెడితే బాగుంటుంది అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించింది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు కసి పెరుగుతుంది. ఇక్కడ ధనంజయ రెడ్డి గారైనా కృష్ణమోహన్ రెడ్డి మరింత యాక్టివ్గా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయాలలో అది మంచిది కాదు. వైసీపీ వాళ్ళు ఇంకా మొండిగా ఉంటారు. ఇప్పుడు రాంబాబు గారి పైన చర్చ నడుతోంది. ఈరోజు అరెస్ట్ అవుతుంది. ఆయన ఏమంటున్నాడు మీడియాతో, అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టే బదులు ముందే చెప్పేస్తే 2-3 ప్యాంట్ షర్ట్లు జత వేసుకుని వచ్చేస్తాను నేను స్టేషన్. కానీ ఇది తీర్థయాత్ర కాదు కదా, అట్లా ఉంది వాళ్ళ వ్యవహారం. అంటే ఒకరిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయినడు భయపడతాడు, రెండోది నన్ను అరెస్ట్ చేస్తారేమో, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మనం భయపడతా ఉంటారు. అలా కాకుండా వరుస పెట్టి కనపడాలందరూ అరెస్ట్ చేస్తున్నారనే భావన ప్రజల్లో కలిగితే అప్పుడు ఏముంది, నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మొన్న చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీలు ఎక్కడ ఫంక్షన్లో కనపడితే పలకరింపులు ఏంటో తెలుసా, ఏ బాయ్ ఇంకా నేను అరెస్ట్ చేయట్లేదా అని ఒకరు, ఎప్పుడో చేసిన జైలు నుంచి ఇంకొకరు, అరెస్ట్తో సంబంధం లేదు అంటే పలకరింపులే. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఫంక్షన్స్లో ఎప్పుడు అరెస్ట్ చేసినారు, ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఈ దారుణమైన పలకరింపు. ఇట్ అయిపోయింది వైసీపీ వ్యవహారాలు. అంటే అరెస్ట్ కావడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. వాళ్ళు అరెస్ట్ చేసిన 100 మంది అయితే 1000 మందిని అరెస్ట్ అయిపోతున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇంతకు మించి ఏమవుతుంది, కానీంట్లే అనే పరిస్థితికి వచ్చేసినారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క దబాయింపు అందామా, ప్రభుత్వం యొక్క ఆజిమాయిష్ అందామా అనేది పట్టుదల పిడికిలు బిగించి ఉండాలి. పిడికిలు ఇప్పేస్తే దాంట్లో ఏముండదు, ఖాళీగా ఉంటుంది. పిడికిలు ఉంటే కొడతాడని భయం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం పిడికిలు బిగించుకోవడం మానేసి పిడికిలు ఎత్తేసింది, దాంతో కనపడేసింది అన్ని విషయాలు. కాబట్టి కేసులో ఏముంది, అలిగేషన్స్ ఏంటి, కోర్టు చెప్పాలి మంచి చెడ్డలు, నేను వాడి జోలికి వెళ్ళను. కానీ ఈ అరెస్టు చేస్తున్న పద్ధతి, ఎక్కువ రోజులు జైల్లో ఉంచడం కోసం నంబర్ ఆఫ్ కేసులు పెట్టిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు కొంత మా మీద కక్ష సాధిస్తున్న భావనకు వచ్చినారు. అది బహిరంగ కనపడతా ఉంది. ఇట్లాంటి దశకు వచ్చి ఒక 90 రోజులు పెట్టేసిన తర్వాత 2 రోజులు పెట్టేసి వదిలేరనుకోండి, ఇంక మళ్ళీ పెట్టుకోబోతున్న భయం ఉంటుంది. 60-70 రోజులు అయిన తర్వాత ఇంకా నీళ్ళే అనుకుంటారు. ఇంకొంచెం గట్టిగా పడు, అంటే ఎందుకు, మనం మళ్ళీ గెలవాలి, వాళ్ళ సంగతి దాల్చాలి అనే కోపం కసి పెరిగిపోతుంది. కానీ ఉద్దేశపూర్వకంగా కావాలని అధికారం ఉందని చేసే వ్యవహారాలు చివరకు వాళ్ళు కసి పెంచుతుంది. అది అధికార పార్టీకి చాలా నష్టం. ఈరోజు అర్థం కాకపోవచ్చు, రాబోయే కాలం అర్థం అవుతుంది. కాబట్టి ఏదైనా సరే పరిధికి మించి ఎవరు వ్యవహరించినా, పరిధికి మించిన వ్యవహార శాస్త్రాలు ఎవరు చేసినా అది వారి మేడకే చుట్టుకుంటుంది అనడానికి ఉదాహరణ ఖచ్చితంగా ధనంజయ రెడ్డి గారు కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ చాలా ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తున్న వాళ్ళు. కాబట్టి వారు మరింత పట్టుదలతో పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి,